కాంగ్రెస్ హామీలపై కేంద్రం కమిటీ వేస్తే అన్ని వివరాలిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక మహారాష్ట్రలో ఓటమి అర్థమై మోదీ విదేశాలకు పోయారని విమర్శించారు. ఏడాదిన్నరలోపే ఉప్పల్ మేడిపల్లి ఫ్లైఓవర్ పనులు పూర్తవుతాయన్నారు. ఇక సర్వేపై ప్రతిపక్షాల గోబుల్స్ ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు మంత్రులు. మహారాష్ట్రలో బీజేపీ ఓటమిని ప్రధాని మోదీ ముందే అంగీకరించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో మోదీ విదేశీ టూర్కు వెళ్లారన్నారు. మహాయుతి సర్కార్ ఓడిపోతుందనే క్యాంపెయిన్ను మోదీ మధ్యలోనే వదిలేశారన్నారు. బీజేపీ చేసిన పనులు చెప్పుకోకుండా రాజకీయ లబ్ధి కోసం విభజన రాజకీయ ప్రకటనలు ఇచ్చిందని మహారాష్ట్ర ప్రచారంలో అన్నారు సీఎం రేవంత్. मोदी जी इस देश छोड़कर विदेशी में दौरा करने के लिए गया हुआ है. इसका मतलब भारतीय जनता पार्टी नरेंद्र मोदी जी हार मान लिए. मैदान से भारतीय जनता पार्टी भाग कर गई. ये 11 साल में क्या किया, गरीब लोगों के लिए केंद्र सरकार या राज्य सरकार क्या किए, उन लोगों के लिए क्या किया, बोलने के लिए कुछ है ही नहीं. జార్ఖండ్లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇప్పటికే జరిగిన మొదటి విడతలో కాంగ్రెస్ జేఎంఎం కూటమికి మంచి ఫలితాలు వస్తాయన్నారు. జార్ఖండ్లో ఇండియా కూటమి తరఫున ఎన్నికల ప్రచారం చేశారు బట్టి. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ కూటమిని గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా బల్లార్షా, చంద్రాపూర్, రజురా నియోజకవర్గంలో పర్యటించారు పొన్నం, సీతక్క. బీజేపీ గెలిస్తే దేశంలో నిరుద్యోగం మరింతగా పెరిగిపోతుందన్నారు. क्या बल्लारपुर का विकास क्या हुआ, बेरोजगार का कितना हटाई हुआ, किसको नौकरी दिलाया. हम लोग कभी कांग्रेस की यहाँ के कोई आदमी कांग्रेस का गांधी फैमिली कोई नेता आके या लाइन स्टोन को आयरन और को जैसा अमित शाह अदानी आके हजारों ट्रक लेके यहाँ से लूटी करके जाने वाला में हम लोग कहीं नहीं है. దేశానికి రోల్ మోడల్ గా రాష్ట్రంలో సమగ్ర సర్వే కార్యక్రమం చేపట్టామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సర్వే వల్ల ఏ ఒక్కరికి ఇబ్బంది ఉండదని, రాజకీయ లబ్ధి కోసమే సర్వేపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. సర్వేపై ప్రతిపక్షాల గోబెల్స్ ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దన్నారు పొంగులేటి. దేశానికి ఒక మోడల్ గా, రోల్ మోడల్ గా ఈ సర్వే జరుగుతుంది. అనేక మేధావులు, విద్యావేత్తలు, అనేక కుల సంఘాలు కూడా మొన్న రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు మాట్లాడింది మీరు చూశారు. అనేక సూచనలు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ సర్వే అయితే భవిష్యత్తులో మీకు రావాల్సిన స్కీమ్స్, మీకు వచ్చే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే బెనిఫిట్స్ అన్నీ మీరు మిస్ అవుతారు అని ఒక గ్లోబల్ ప్రచారాన్ని, అసత్య ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. ప్రజలంతా దీన్ని గమనించాలి. ఉప్పల్ చౌరస్తా నుంచి నారపల్లి వరకు ఎలివేటెడ్ రహదారి పనులు జరుగుతాయన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఉప్పల్ మేడిపల్లి ఫ్లైఓవర్ పనులు మరో ఏడాదిన్నరలోనే పూర్తవుతాయని చెప్పారు. గత సర్కార్ ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు పనులను 2016 నుంచి పెండింగ్ లో పెట్టిందన్నారు. ఆర్ఆర్ఆర్ భూసేకరణకు ఇచ్చే నిధులపై కేంద్రం స్పష్టత కోరితే ఇవ్వలేదన్నారు. హైదరాబాద్, తెలంగాణకు ఆర్ఆర్ఆర్ గేమ్ చేంజర్ అవుతుందన్నారు మంత్రి. ఇవాళ డిజైన్ లేదని చెప్పి జస్టిస్ బీసీ బోస్ కమిషన్ అని చెప్తున్నది. గుజరాత్ బాగుండాలి కానీ నల్గొండ జిల్లా ప్రజలు, రంగారెడ్డి, మహబూబ్, హైదరాబాద్ వాళ్ళు బాగుండొద్దు, మీరు రోగాలు సావాలి, అలాంటి ఇల్లుతో బతకాలని వాళ్ళు కోరుకున్నట్టుంది. అందుకనే మేము దాన్ని ప్రపంచ బ్యాంక్ లోన్ తీసుకొచ్చాను, ఏం తీసుకొచ్చినా ఎట్టి పరిస్థితుల్లో మూసీని క్లియర్ చేస్తాం. ఇచ్చిన హామీలపై మాట తప్పేది లేదన్నారు మంత్రి దామోదర్ రాజనరసింహ. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి తీరుతామన్నారు. సంగారెడ్డి జిల్లాలో జరిగిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.